Hello all, welcome to Sribhavya Jobs YouTube channel. So in this video we are going to discuss about the theories of failure. Theories of failure, first theory వచ్చేసి Rankin theory గురించి తెలుసుకుందాం. It is a maximum principal stress theory. This is the simplest and oldest theory of failure where sigma 1 is less than or equal to sigma y. Limitations వచ్చేసి this theory disregards the effect of other principal stress and effect of shearing stresses when the element is in pure shear. Pure shear లో ఉన్నప్పుడు this theory predicts that failure will occur when the magnitude of tau max reaches a value of fy. అంటే ఇది ఏం చెప్తుందంటే ఈ థియరీ మనకి టౌ ప్యూర్ షియర్ కండిషన్లో ఎలిమెంట్ అనేది ఉన్నప్పుడు దాని యొక్క ఫెయిల్యూర్ అనేది ఈ టౌ మ్యాక్స్ ప్యూర్ షియర్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది ఎఫ్వై వాల్యూ రీచ్ అయినప్పుడు ఫెయిల్ అవుతుంది అని ప్రిడిక్ట్ చేస్తుంది. కాకపోతే కానీ ఎక్స్పెరిమెంట్స్ ఏం చెప్తున్నాయి అంటే అది ఎర్లియర్ అంటే టౌ మ్యాక్స్ అనేది 0.57 ఎఫ్వైకి రీచ్ అయినప్పుడే ఫెయిల్ అవుతుంది అని చెప్తుంది. ఇది ఒకటి దీని యొక్క డ్రాబ్యాక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ ఇన్ టెన్షన్ టెస్ట్ పీస్ స్లిప్స్ along 45 degrees to the axis of the test piece where normal stress is neither maximum nor minimum but shear stress is maximum. ఇదొకటి. ఓకే, ఇదొకటి దీని యొక్క డ్రాబ్యాక్. ఇది ఏం చెప్తుందంటే స్లిప్స్ along 45 degrees to the axis test piece. ఓకే, టెన్షన్ మనం టెస్ట్ చేసినప్పుడు 45 degreesలో మనకి క్రాక్స్ వస్తాయి కదా, అది ఎల్యూడార్ లైన్స్ అని చెప్తాం అదనమాట. వేర్ నార్మల్ స్ట్రెస్ ఈజ్ నైదర్ మ్యాక్సిమం నార్ మినిమం అంటాం బట్ షియర్ స్ట్రెస్ ఇస్ మ్యాక్సిమం అని చెప్తుంది అనమాట. ఇది ఒకటి దీని యొక్క డ్రాబ్యాక్. నెక్స్ట్ వచ్చి ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్పెరిమెంటల్లీ షోన్ దాట్ ఈవెన్ ఏ మెటీరియల్ వీక్ ఇన్ కంప్రెషన్ సస్టైన్స్ వెరీ హై హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వితౌట్ ఫ్రాక్చర్. ఇదేం చెప్తుందంటే మెటీరియల్ మనకి కంప్రెషన్లో చాలా వీక్ ఉన్నా కూడా అది హైడ్రోస్టాటిక్ ప్రెషర్ని ఏం ఫ్రాక్చర్ కాకుండా హై హైడ్రోస్టాటిక్ ప్రెషర్ని కూడా బేర్ చేసే కెపాసిటీ ఉంటుందని చెప్తుంది. ఇది ఒక డ్రాబ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ బ్రిటిల్ మెటీరియల్స్ విచ్ డు నాట్ ఫెయిల్ బై బ్రిటిల్ ఫ్రాక్చర్ దిస్ థియరీ ఈస్ కన్సిడర్డ్ టు బి రీజనబ్లీ సాటిస్ఫాక్టరీ. బ్రిటిల్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో బ్రిటిల్ ఫ్రాక్చర్తో ఫెయిల్ అవ్వని వాటికి ఈ థియరీ అనేది కొంచెం సాటిస్ఫై లాగా ఉంటుంది అనమాట. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి సెయింట్ వీనస్ థియరీ విచ్ ఈస్ మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెయిన్ థియరీ. ఇది ఓకే, సెయింట్ వీనస్ థియరీ వచ్చేసి మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెయిన్ థియరీ. ఇంతకుముందు ర్యాంకిన్స్ థియరీ వచ్చేసి ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇందులో ఏంటి సెయింట్ వీనస్ థియరీలో దిస్ థియరీ ఈస్ సాటిస్ఫాక్టరీ ఫర్ బ్రిటిల్ మెటీరియల్స్ బట్ ఓవర్ ఎస్టిమేట్స్ ద ఎలాస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ ద డక్టైల్ మెటీరియల్స్. ఇదేంటి బ్రిటిల్ మెటీరియల్స్కి సాటిస్ఫై ఓకే బాగానే ఉంటుంది, కాకపోతే డక్టైల్ మెటీరియల్స్కి ఓవర్ ఎస్టిమేషన్ ఇస్తుంది అనమాట. దానివల్ల ఇదొక డ్రాబ్యాక్. ఇదొకటి. ఓకే, డ్రాబ్యాక్ అని కాదు, ఇదొకటి ఈ సెయింట్ వీనస్ థియరీ యొక్క ప్రాబ్లం. నెక్స్ట్ లిమిటేషన్స్ వచ్చేసి when sigma 1 is equal sigma 2 and sigma 3 is equal 0 the failure value of sigma 1 ఇప్పుడేమైతే ఇదంటాం that is sigma 1 is greater than fy. Theory predicts that tensile stresses will be higher than yield stress in uniaxial tension which contradicts experimental results. Next వచ్చేసి ఏంటి if the material is subjected to hydrostatic pressure P this theory predicts the failure value of P value ఇంత అని ఇస్తుంది. వాల్యూ ప్రెడిక్ట్ ఈజ్ మచ్ లోవర్ దాన్ ద ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఈ వాల్యూ అనేది చాలా ఎక్కువ వస్తుంది, కాకపోతే మనకి ఈ థియరీ ఏమో చాలా తక్కువ వాల్యూ ఇచ్చింది, అదొక డ్రాబ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ ప్యూర్ షియర్ మ్యూ ఈజ్ ఈక్వల్ 0.3 ఇట్ ప్రిడిక్ట్స్ ఫెయిల్యూర్ అట్ టౌ మ్యాక్స్ అనేది ఇక్కడ అని ప్రిడిక్ట్ చేస్తుంది విచ్ ఈస్ బెటర్ దాన్ ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ బట్ స్టిల్ మెయింటైన్స్ ఏ గుడ్ గ్యాప్ విత్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. మనకి ఎక్స్పెరిమెంటల్ వాల్యూతో పోలిస్తే టౌ మ్యాక్స్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, 0.57 ఎఫ్వై దగ్గర ఫెయిల్ అవుతుంది. కాకపోతే ఇతను ఏం చెప్పిండు 0.77 ఎఫ్వై దగ్గర ఫెయిల్ అవుతుందని చెప్పారు. కాకపోతే అంటే ర్యాంకిన్స్ థియరీ పోలిస్తే కొంచెం బెటరే, కాకపోతే ఎంతైనా కూడా ఒరిజినల్ వాల్యూ కన్నా గ్యాప్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ థియరీ వచ్చేసి మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ. ఇది షియర్ది. ఓకే, పైన ఏమో ప్రిన్సిపల్ స్ట్రెస్ ఒకటి, ప్రిన్సిపల్ స్ట్రెయిన్ ఒకటి, ఇది షియర్ స్ట్రెస్. ఇందులో గెస్ట్ థియరీ ఆర్ కోలమ్స్ థియరీ ఇంకా ట్రెస్కాస్ థియరీ ఇవి ఉన్నాయి. Ductile materials yield along 45 degrees slip plane which are planes of maximum shear stress, hence this theory is fairly well justified for ductile materials. మనకు ఆల్రెడీ తెలుసు డక్టైల్ మెటీరియల్స్ అని 45 degreesలో యాంగిల్తోని ఫెయిల్ అయిపోతాయి అని, అది ఎల్యూడార్ లైన్స్తోని, అది బికాస్ ఆఫ్ షియర్ స్ట్రెస్ వల్ల అని తెలుసు. సో అందుకని డక్టైల్ మెటీరియల్స్కి చాలా జస్టిఫికేషన్ అని ఇచ్చింది అనమాట ఈ థియరీ. ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ మోస్ట్ కన్సర్వేటివ్ థియరీ. దీన్ని కన్సర్వేటివ్ థియరీ అని కూడా కన్సిడర్ చేసారు. సో టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే 1/2 ఆఫ్ sigma 1 minus sigma 3 which is less than or equal to fy/2. దీని యొక్క లిమిటేషన్స్ వచ్చేసి ఏంటి అంటే దిస్ థియరీ డస్ నాట్ గివ్ అక్యురేట్ రిజల్ట్స్ ఫర్ ద స్టేట్ ఆఫ్ స్ట్రెస్ ఆఫ్ ప్యూర్ షియర్ ఇన్ విచ్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ షియర్ ఇస్ డెవలప్డ్ టార్షన్ టెస్ట్ అనమాట. టౌ మ్యాక్స్ అనేది 0.5 sigma y దగ్గర, వేరాజ్ ద రిజల్ట్స్ గివ్ 0.57 విచ్ ఈజ్ ఆల్మోస్ట్ అబౌట్ 15% ఇన్ అక్యురేట్ అని ఉందన్నమాట. ఈ థియరీ ఏం చెప్తుందంటే మనకి టౌ మ్యాక్స్ అనేది 0.5 sigma y దగ్గర ఫెయిల్ అవుతుందని చెప్తుంది. ఇది మనకి
మన వేరాస్ 0.57 అనేది మన ఒరిజినల్ వాల్యూ, దానికన్నా 15% ఇన్అక్యురసీ అనేది ఇస్తుంది అనమాట. ఇది ఒకటి లిమిటేషన్. నెక్స్ట్ వచ్చేసి దిస్ థియరీ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు హైడ్రోస్టాటిక్ ప్రెషర్ since it will predict the shear stress to be almost zero, meaning thereby the material will never fail, which is physically impossible. ఇది ఏం చెప్తుందంటే హైడ్రోస్టాటిక్ ప్రెషర్ కి అప్లికేబుల్ కాదు ఇది. కాబట్టి అక్కడ ఏంటిది, షియర్ స్ట్రెస్ అనేది ఆల్మోస్ట్ జీరో తీసుకుంటుంది, మెటీరియల్ అనేది అసలు ఫెయిల్ కాదని చెప్తుంది. కాకపోతే ఫిజికల్గా అంటే ఒరిజినల్గా అయితే అది ఇంపాసిబుల్ కదా, సో అందుకని ఇది ఒకటి లిమిటేషన్. నెక్స్ట్ వచ్చి ద రిజల్ట్స్ differ from experimental results for materials for which elastic limit stresses in tension and compression differ by large amount. This is so for brittle materials like cast iron. దీని యొక్క మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఇప్పుడు ఏవైతే కొన్ని మెటీరియల్స్ ఉంటాయో అవి అంటే టెన్షన్లో కంప్రెషన్లో లార్జ్ అమౌంట్లో డిఫరెన్స్ అనేది ఉంటుందో వాటికి ఇది ఎక్కువ సూటబుల్ కాదనమాట. మనకి ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్కును ఇది ఇచ్చిన థియరీ వాల్యూస్కి చాలా డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. సో అలాంటి మెటీరియల్స్ లైక్ ఏంటి అంటే క్యాస్ట్ ఐరన్, అలాంటి వాటికి ఇది ఎక్కువ సూటబుల్ కాదు. ఇది వచ్చేసి ఏంటి మనకి ట్రెస్కాస్ థియరీ, దట్ ఈస్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ గురించి. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ, దట్ ఈస్ ఏంటిది హైగ్స్ థియరీ. ఇదేంటి, అకార్డింగ్ టు దిస్ థియరీ ఏ బాడీ అండర్ కాంప్లెక్స్ స్ట్రెస్సెస్ fails when the total strain energy on the body is equal to the strain energy at elastic limit in simple tension. ఇది ఏం చెప్తుంది అంటే, ఏదైతే ఒక బాడీ కాంప్లెక్స్ స్ట్రెసెస్లో ఫెయిల్ అయినప్పుడు ఎప్పుడైతే దాని యొక్క టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ అనేది ఈక్వల్గా ఉంటుందో, దేనికి స్ట్రెయిన్ ఎనర్జీ అట్ ఎలాస్టిక్ లిమిట్ ఇన్ సింపుల్ టెన్షన్లో ఈక్వల్ ఉంటుంది, అప్పుడు ఫెయిల్ అవుతుంది కాంప్లెక్స్ స్ట్రెసెస్లో అని చెప్తుంది అనమాట. సో స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ వాల్యూమ్ అనమాట. దీని యొక్క ఏంటి ఫార్ములా, U ఈజ్ ఈక్వల్ టు 1/2E ఆఫ్ ఈ హోల్ ఫార్ములా అనమాట. ఓకే, ఇంటూ ఇది కూడా, ఇదంతా దీని యొక్క ఫార్ములా, which is equal to. This theory has considerable experimental support from tests and ductile materials, especially thick cylinders. Especially thick cylinders కి ఎక్స్పెరిమెంటల్ గా సపోర్ట్ ఉందన్నమాట, వాల్యూస్ అని కన్సిడరబుల్గా వచ్చినాయి అనమాట. దీని యొక్క లిమిటేషన్స్ వచ్చి ఏంటి అంటే, థియరీ డస్ నాట్ అప్లై టు బ్రిటిల్ మెటీరియల్స్కి అప్లికేషన్ ఉండదు. ఫర్ విచ్ ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్సెస్ ఇన్ టెన్షన్ అండ్ ఇన్ కంప్రెషన్ ఆర్ క్వైట్ డిఫరెంట్. మళ్ళీ ఇంకేంటిది, స్ట్రెస్సెస్ ఇన్ టెన్షన్లో ఇన్ కంప్రెషన్లో చాలా డిఫరెన్స్ అనేది వచ్చిందనమాట, అదొకటి. నెక్స్ట్, ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ హైడ్రోస్టాటిక్ లోడింగ్, హైడ్రోస్టాటిక్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దిస్ థియరీ హ్యాస్ లార్జ్లీ బీన్ రీప్లేస్డ్ బై ద మ్యాక్సిమం డిస్టార్షన్ ఎనర్జీ థియరీ. ఇది మెయిన్ ఎక్కువ ఏంటంటే రీప్లేస్డ్ బై మ్యాక్సిమం డిస్టార్షన్ ఎనర్జీ థియరీ. ఇందులో డ్రాబ్యాక్స్ అన్ని కూడా అందులో క్లియర్ అయినాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి మ్యాక్సిమం షియర్ స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ వచ్చేసి డిస్టార్షన్ ఎనర్జీ. ఇదేంటిది, ఇట్ వాస్ గివెన్ బై వాన్ మిసెస్ హెంకీ థియరీ అంటాం దీన్ని. దిస్ థియరీ డిఫర్స్ ఫ్రమ్ ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ. పైన చూసిన దానికి డిఫర్ ఉంటుంది అనమాట. ఏంటి, ఇన్ దాట్ ద పోర్షన్ ఆఫ్ ద స్ట్రెయిన్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ వాల్యూమ్ చేంజ్ ఈస్ కన్సిడర్డ్ ineffective in causing failure by yielding. The portion of the strain energy producing change in shape of the element is assumed completely responsible for the failure of the material by yielding. ఇది వాన్ మిసెస్ హెంకీ యొక్క థియరీ. The energy of distortion can be obtained by subtracting the energy of volume change from the total energy. ఇక్కడ ఏంటి, వాల్యూమ్ చేంజ్ ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వస్తుంది అనమాట. సో అప్పుడు మనకి షియర్ స్ట్రెయిన్ ఎనర్జీ ఏంటిది, ఫార్ములా ఇవి. ఓకే, ఇది ఫార్ములా. దిస్ థియరీ ఈజ్ ఇన్ గుడ్ అగ్రిమెంట్ విత్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ విత్ వేరియస్ కాంబినేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఫర్ డక్టైల్ మెటీరియల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ షియర్ కండిషన్లో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ వాల్యూ అనేది ఎక్కడైతుందంటే 0.577 FY దగ్గర, విచ్ కోయిన్సైడ్స్ ఎగ్జాక్ట్లీ విత్ ద ఎగ్జాక్ట్ వాల్యూ దాన్ని కోయిన్సైడ్స్. సో అందుకని ఇది చాలా మంచి అనమాట. నెక్స్ట్, దీని యొక్క లిమిటేషన్స్ వచ్చేసి ఏంటి అంటే, ద థియరీ డస్ నాట్ అప్లై టు బ్రిటిల్ మెటీరియల్స్ ఫర్ విచ్ ద ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఇన్ టెన్షన్ అండ్ కంప్రెషన్ ఇస్ క్వైట్ డిఫరెంట్, ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా. డస్ నాట్ హోల్డ్ గుడ్ ఫర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్, కూడా ఇది సూటబుల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఆక్టాహెడ్రల్ షియర్ స్ట్రెస్ థియరీ. ఇదేంటి, దిస్ థియరీ ఈజ్ ఈక్వాలెంట్ టు ద మ్యాక్సిమం డిస్టార్షన్ ఎనర్జీ థియరీ. However, the distortion energy theory is based on the energy concept, while octahedral shear stress theory is based on the stress conception, and hence it is preferred by engineers. So octahedral shear stress theory ఏమో ఇప్పుడు ఇది ఉన్న పైన ఉన్న మ్యాక్సిమం డిస్టార్షన్ ఎనర్జీ రెండు కూడా సేమ్. డిస్టార్షన్ ఎనర్జీ థియరీ కూడా రెండు ఆల్మోస్ట్ సేమ్. కాకపోతే డిస్టార్షన్ ఎనర్జీ థియరీ అనేది మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది, మ్యాక్సిమంగా ఎనర్జీ పైన డిపెండ్ అవుతుంది. కాకపోతే వేరే ఆక్టాహెడ్రల్ షియర్ స్ట్రెస్ థియరీ వచ్చేసి మనకి షియర్ స్ట్రెస్ కాన్సెప్షన్ పైన డిపెండ్ అవుతుంది. ఇదే వాటి రెండు మధ్యలో డిఫరెన్స్ అంతే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెంట్రాయిడ్ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ప్లేన్ ఏరియాస్. ఓకే, ఫస్ట్ సెంట్రాయిడ్ అంటే ఏంటి అంటే, ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ దాట్ పాయింట్ త్రూ విచ్ ద రిజల్టెంట్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ప్యారలల్ ఫోర్సెస్ ఫార్మ్డ్ బై ద weights
of all the particles of the body passes for all the positions of the body. ఇది సెంట్రాయిడ్ యొక్క మీనింగ్. ఓకే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫాల్ అంటే అన్ని పాయింట్స్ కూడా అన్ని పొజిషన్స్ ఎక్కడ వేసినా బ్యాలెన్స్గా ఉంటుంది అనమాట, అది సెంట్రాయిడ్. ద ప్లేన్ ఏరియాస్ లైక్ ట్రయాంగిల్, రెక్టాంగిల్, క్వాడ్రిలేటరల్ అండ్ సర్కిల్ ఎక్సెట్రా హ్యావ్ ఓన్లీ ఏరియాస్ అండ్ నో మాస్. వాటికి ఓన్లీ ఏరియాస్ అండ్ మాస్ ఉన్నాయి, ఎందుకంటే ప్లేన్ ఏరియాస్ కాబట్టి. ద సెంటర్ ఆఫ్ ఏరియా ఆఫ్ సచ్ ఫిగర్స్ ఇస్ నోన్ ఎస్ సెంట్రాయిడ్. వాటికి ఉన్న సెంటర్ ఆఫ్ ఏరియాని సెంట్రాయిడ్ అంటాం అనమాట. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్ బార్ అనేది సెంట్రాయిడ్ కి ఇండికేషన్. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఏ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఏ. ఓకే, నెక్స్ట్ సెంట్రాయిడ్ ఆఫ్ కాంపోజిట్ ఏరియా అంటే ఏంటిది? కాంపోజిట్ ఏరియాకి సెంటర్ ఆఫ్ ఏరియా సెంట్రాయిడ్ ఎట్లా ఉంటుంది అంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఫార్ములా, x1 ఇంటూ a1 ప్లస్ x2 ఇంటూ a2. అంటే లైక్ నెంబర్ ఆఫ్ ఏరియాస్, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేన్స్ ఉంటాయి అలా అంటప్పుడు అనమాట. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. The axial or equatorial moment of inertia of a plane area or of a cross section is the geometrical characteristics of the area. It is defined by the integrals. ఇదన్నమాట IXX ఇంకా IY. ఇవి రెండు కూడా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. IXX ఏమో along the y direction లో మనకి y direction వస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ y స్క్వేర్ ఇంటూ డిఏ. IYY వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ x స్క్వేర్ ఇంటూ డిఏ. ఇవి రెండు తెలిసి మనకి అవి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా వస్తాయి. Since the area is multiplied by the square of the distance, the moment of inertia is also called the second moment of inertia. Second moment of area అని మనం అంటాం, ఎందుకంటే స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ప్యారలల్ యాక్సిస్ థీరం అంటే ఏంటిది? IXX is equal to ICC plus A into H square, where H అంటే ఏంటిది? Distance between the XX axis to the CC axis. ఓకే, నెక్స్ట్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇదేంటి? ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ అన్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అండ్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద అదర్ టూ యాక్సిస్ XX ఇంకా YY యాక్సిస్ కంటైన్డ్ బై ద ప్లేన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద మూమెంట్స్ ఆఫ్ ద ఇనర్షియా అబౌట్ XX అండ్ YY. ఇది దీని యొక్క ఫార్ములా. అంటే ఏంటిది? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పాసింగ్ అబౌట్ ద యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్, అదేంటిది? IP అనుకుందాం, దాన్ని IZ అంటాం. అది దాని యొక్క వాల్యూ అనేది IXX ఇంకా ప్లస్ IYY చేస్తే ఎంతైతే వస్తుందో అంత దానికి ఈక్వల్ ఉంటే దాన్ని పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాం. నెక్స్ట్ వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ కాంపోజిట్ సెక్షన్ వచ్చేసి దానికి ఫార్ములా ఇది. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇంపార్టెంట్. రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ ఎన్ ఏరియా కెన్ బి కన్సిడర్డ్ టు బి ఏ డిస్టెన్స్ ఫ్రమ్ ద యాక్సిస్ at which the entire area would be concentrated and still have the same moment of inertia. దీని యొక్క ఫార్ములా వచ్చేసి moment of inertia by under square root of moment of inertia by area. ఓకే, రేడియస్ ఆఫ్ గైరేషన్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ I by A. ఇది ఫార్ములా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కొన్ని బేసిక్ ప్లేన్ సెక్షన్స్కి మనకున్న ఏరియా ఇంకా సెంట్రాయిడ్ ఫార్ములా IX ఇంకా IYY చూద్దాం. ఓకే, ఫస్ట్ రెక్టాంగిల్కి ఏరియా వచ్చేసి B ఇంటూ H, ఎక్స్ బార్ వచ్చేసి B/2, ఎందుకంటే మనకి ఇలా ఉంది చూడండి BY. ఓకే, నెక్స్ట్ IXX వచ్చేసి BH3/12. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్కి వచ్చేసి మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ 1/2 బేస్ ఇంటూ హైట్, ఎక్స్ బార్ వచ్చేసి A ప్లస్ B/2, ఇది వచ్చేసి IX వచ్చేసి BH3/36. నెక్స్ట్ ట్రెపిజాయిడ్కి వచ్చేసి ఏరియా వచ్చేసి 1/2 ఇంటూ A ప్లస్ B ఇంటూ H, Y బార్ వచ్చేసి 2A ప్లస్ B/A ప్లస్ B ఇంటూ H/3. నెక్స్ట్ సెమీ సర్కిల్ వచ్చేసి πD²/8 ఏరియా, Y బార్ వచ్చేసి 4R/3π. నెక్స్ట్ IX బార్ వచ్చేసి πD⁴/128. నెక్స్ట్ సర్కిల్కి వచ్చేసి πD²/4, IX వచ్చేసి ఇంత, IZ వచ్చేసి ఇంత. ఇది రెండు ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 2BH/3, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ 3B/8, Y బార్ ఈజ్ ఈక్వల్ టు 3H/5. ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి పారాబోలిక్ షేప్లో ఉంది, BH/3, 3B/4. ఇవన్నీ కూడా ఫార్ములాస్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా. The product of inertia of a plane is defined by the following integral. ఏంటిది? IXY is equal to integration of x into y into dA. In the above expression, each elementary area dA is multiplied by the product of the coordinates of the area. Hence, the product of inertia may be positive, negative or 0. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా అనేది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, 0 కూడా ఉండొచ్చు. If one axis is the axis of symmetry, the product of inertia of the area with respect to the pair of axes is 0. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. ప్యారలల్ యాక్సిస్ థీరం ఏంటి? ఇక్కడ IXY is equal to ICG plus A into DX into DY. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఇంక్లైన్డ్ యాక్సిస్. వీటికి వచ్చేసి మనకి IX బార్ అంటే IY బార్, IX/, ఇవన్నీ ఉంటాయి ఇంక్లైన్డ్కి. ఓకే, మోర్ సర్కిల్ ఎలా ఉంటుందో అలా తీసుకుంటాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. ఇందులో మనకి డెఫినేషన్ షియర్ ఫోర్స్ అంటే ఏంటి అంటే ఇంపార్టెంట్.
Shear force. It is the algebraic sum of all the transverse forces either moving left to right or from right to left. It is always acts along the plane of the cross section. This is shear force definition. Next, bending moment. At any section of the beam, the algebraic summation of the moment given by transverse loading and constant moment either moving from left to right or from right to left. This bending moment. Sign convention వచ్చేసి ఏంటి అంటే first, a clockwise shear is taken as positive and an anti-clockwise shear is taken as negative. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రన్ RUN అంటే రైట్ సైడ్ అప్ ఉంటే అది నెగటివ్, మిగతా అంటే అది దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఇది షియర్కి. ఓకే, ఏ బెండింగ్ మూమెంట్ కాజింగ్ కాన్కేవిటీ అప్వర్డ్స్ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్ అంటే ఏంటి, ఇలా రావాలి, ఇలా వస్తే అది పాజిటివ్ అండ్ ఈస్ కాల్డ్ ఎ సాగింగ్. ఓకే, ఇలా ఉంటే అది పాజిటివ్ బెండింగ్ మూమెంట్. ఇది బెండింగ్ మూమెంట్. ఇది సిమిలర్లీ ఏ బెండింగ్ మూమెంట్ కాజింగ్ కాన్వెక్సిటీ అప్వర్డ్స్ అంటే ఇలా ఉంటే ఇది నెగటివ్, ఇది బెండింగ్ మూమెంట్. ఓకే, దీన్ని హాగింగ్ అంటాం. ఇది హాగింగ్. నెక్స్ట్ కన్స్ట్రక్టివ్ ఎస్ఎఫ్ అండ్ బిఎం డయాగ్రామ్ ఫ్రమ్ లోడ్. అప్పుడు ఏమవుతుంది మనకి, డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ ఇంటూ ఎక్స్. ఇది ఒకటి. ఇదేంటి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ లోడ్ చేస్తే మనకి షియర్ ఫోర్స్ ఇలా ఉంటుంది అనమాట. Thus, the rate of change of bending moment along the length of the beam is equal to the shear force. ఇది ఒకటి. Form from bending moment to be maximum మనకి ఏమి ఉండాలంటే dm by dx is equal to 0, but dm by dx is equal to v. అంటే ఏంటిది, బెండింగ్ మూమెంట్ మాక్సిమం ఉండాలంటే షియర్ ఫోర్స్ అనేది అక్కడ 0 ఉండాలి. హెన్స్ బెండింగ్ మూమెంట్ ఈజ్ మాక్సిమం వేర్ ద షియర్ ఫోర్స్ 0 ఆర్ చేంజ్ ఇట్ సైన్. ఇది ఒకటి. ఓకే, ఇంకో ఇక్కడ సైన్ కన్వెన్షన్స్ కూడా ఇచ్చారు, ప్లీజ్ గో త్రూ దిస్. ఓకే, ఇది పాజిటివ్ షియర్ ఫోర్స్, ఇది నెగిటివ్ షియర్ ఫోర్స్. ఫర్ షియర్ ఫోర్స్కి పాజిటివ్ బెండింగ్ మూమెంట్, నెగిటివ్ బెండింగ్ మూమెంట్. ఇది బెండింగ్ మూమెంట్కి. ఓకే, నెక్స్ట్ లోడింగ్ డయాగ్రామ్ ది గురించి చూద్దాం. లోడింగ్ డయాగ్రామ్ అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఫ్రమ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఇది ఏంటిదంటే ప్రాపర్టీస్ ఆఫ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎట్లా ఉంటుందంటే మనకి, ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఉందనుకో, ఇఫ్ ద బీమ్ ఈజ్ లోడెడ్ విత్ పాయింట్ లోడ్ ఉంటే అది రెక్టాంగిల్. ఒక లింక్ లైన్ ఉంటే అది యూడిఎల్తో ఉందన్నమాట. అంటే ఏంటిది, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అని యాక్ట్ అవుతుందని అర్థం. ఒకవేళ పారాబోలిక్ కర్వ్ ఉంటే ట్రయాంగులర్ లోడ్ కానీ ట్రెపిజాయిడల్ లోడ్ కానీ యాక్ట్ అవుతుందని అర్థం. పాయింట్ వేర్ shear force diagram changes its sign, there the bending moment will be maximum or minimum. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ ఇంక్లైన్ లైన్స్ ఫర్ ద బీమ్ లోడెడ్ విత్ పాయింట్ లోడ్స్. పాయింట్ లోడ్స్కి ఇంక్లైన్ ఉంటుంది, పారాబోలిక్ అనేమో యూడిఎల్ ఉంటుంది, క్యూబిక్ కర్వ్ అంటేనేమో ట్రయాంగులర్ కానీ ట్రెపిజాయిడల్ లోడ్ ఉంటే మనకి అప్పుడు క్యూబిక్ కర్వ్ అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే పాయింట్ వేర్ ద బెండింగ్ మూమెంట్ చేంజెస్ its sign, it is called as point of counterflexure antam. Slope of the beam changes its direction, also called as inflection point. Beam యొక్క స్లోప్ చేంజ్ అయితేనేమో దాన్ని ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటాం, బీమ్ బెండింగ్ మూమెంట్ చేంజ్ అయితేనేమో దాన్ని పాయింట్ ఆఫ్ కాంట్రఫ్లెక్షన్ అంటాం. ఇది ఒకటి కూడా పెట్టుకోండి. ఈ ఎగ్జాంపుల్ చూసుకోండి. అంటే లోడింగ్ ఎట్లా ఉంటే మనకి షియర్ ఫోర్స్ ఇంకా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఎట్లా వచ్చాయి మీకు డైరెక్ట్ కొడతారు అనమాట. మీకు క్యాంటిలివర్ బీమ్ ఉండి పాయింట్ అనేది మీకు ఇక్కడ డబ్ల్యూ అనేది ఎట్ ద ఫ్రీ ఎండ్ దగ్గర ఉంటే మనకి ఎస్ఎఫ్డి అనేది ఇలా వస్తుంది, మొత్తం రెక్టాంగిల్తో డబ్ల్యూ అనే ఇంటెన్షన్ వస్తుంది. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ వచ్చేసి డబ్ల్యూ ఇంటూ ఎల్తో వస్తుంది. ఇది హాగింగ్, ఇది పాజిటివ్. ఇవన్నీ ప్లీజ్ గో త్రూ దిస్. ఓకే, ప్రతి ఒక్క దానికి మీకు యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఈవెన్. ఓకే, ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఈ వాల్యూస్ కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ బెండింగ్ స్ట్రెస్ అంటే ఏంటిది, locus of all the cross sectional points where bending is 0 is neutral axis. Okay, that neutral axis antam. In elastic analysis, neutral axis is centroidal axis, which is center of area. In plastic analysis, neutral axis equal area axis. Symmetrical bending ante enti when plane of bending and plane of couple coincides. Unsymmetrical bending ante enti when the plane of bending and plane of couple do not coincide. అజంప్షన్స్ ఏంటి, ఇక్కడ మెటీరియల్ ఈస్ హోమోజీనియస్ అనుకుంటాం, ఐసోట్రోపిక్ అనుకుంటాం, ఎలాస్టిక్ ఇంకా హూక్స్ లా అనేది వ్యాలిడ్ అనుకుంటాం, ఈ టెన్షన్ అండ్ కంప్రెషన్ సేమ్ అనుకుంటాం, యంగ్స్ మోడల్స్ ప్లేన్ సెక్షన్ రిమైన్స్ ప్లేన్ ఆఫ్టర్ ఈవెన్ ఆఫ్టర్ బెండింగ్ అనుకుంటాం, షియర్ ఫోర్స్ కాజ్ వార్పింగ్ విచ్ ఈస్ నెగ్లెక్టెడ్ అనుకుంటాం, బిఫోర్ అండ్ ఆఫ్టర్ బెండింగ్ క్రాస్ సెక్షన్ రిమైన్స్ వర్టికల్ అనుకుంటాం. ఇదంతా కూడా అజంప్షన్స్. సింపుల్ బెండింగ్ లో మనకి ఏంటిది, మే ఐ ఫైండ్ యువర్ ఎలిజిబిలిటీ రాని అని అంటాం కదా, అదొక ఫార్ములా అనమాట. అంటే ట్రిక్ అని అడగం, మే ఐ ఇక్కడ ఎఫ్ అనేది నేను తీసుకుంటున్నాను, విచ్ ఈజ్ ఈక్వల్ సిగ్మా, మే ఐ ఫైండ్ యువర్ ఎలిజబెత్ రాణి.
ఇదన్నమాట ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ద కర్వేచర్ 1/r is equal to m/a of the section is directly proportional to the bending moment and is inversely proportional to the flexural rigidity ei of the section. ei అంటే ఫ్లెక్చురల్ రిజిడిటీ. మొత్తం కూడా మనకి ఈ ఫార్ములాతోనే వస్తుంది. ఇది మొత్తం ఇంపార్టెంట్. ఓకే, the next part is design criteria. In the next video we will discuss about the design criteria. Okay, and next chapters we will continue with that. Thanks for watching. Please subscribe to Sribhavya Job Select channel. Thank you.